తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 3 విడతలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎల్లుండి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెళ్దాం. అక్కడి నుంచి సారంగపాణి సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, నామినేషన్ల ప్రక్రియ ఎంతవరకు ఉంది, అలాగే ఎంతమంది ఏకగ్రీవాలకు సిద్ధమయ్యారు? దేవి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 విడతల్లో 1514 పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సర్పంచ్ స్థానాల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మొదటి విడత నామినేషన్లు స్వీకరించారు. అదేవిధంగా రెండో విడత సైతం పూర్తయింది. ఈ రోజు నుంచి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యంగా చూసుకుంటే మొదటి విడతలో 516 జీపీలు, అదేవిధంగా రెండో విడతలో 506 జీపీలు, అదేవిధంగా మూడో విడతలో 494 జీపీలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవైపు హోరాహోరీ అని చెప్పచ్చు, మరోవైపు చూసుకుంటే రసవత్తరం, అదేవిధంగా ఆసక్తికరం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే పోటీల్లో అన్నదమ్ములు, వదిన మరదళ్ళు, అదేవిధంగా అత్తా కోడళ్ళు, వీళ్ళు మామ అల్లుళ్ళు సైతం ఈ విధంగా పోటీ పడుతున్నారు. ఒకే జీపీలో ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులే పోటీ పడుతుండడం ఆసక్తికరంగా మారింది. అయితే మామ గెలుస్తాడా, అల్లుడు గెలుస్తాడా, అత్త గెలుస్తుందా, కోడలు గెలుస్తుందా, వదిన గెలుస్తుందా, మరదలు గెలుస్తుందా అనే ఆసక్తికరమైన చర్చ సైతం కొనసాగుతుంది. అయితే రెండో విడతకు సంబంధించి నేటితో నామినేషన్ల పరిశీలన పూర్తయి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మొదటి విడత ఇప్పటికే అయిపోయింది. రెండో విడతకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన పూర్తయి జాబితా ప్రకటించారు. ఇక మూడో విడత నామినేషన్లు ఈ రోజు ప్రారంభమైన నేపథ్యంలో వందల సంఖ్యలో నామినేషన్లు సర్పంచ్ స్థానాలకు